జాబ్ మేళా, టెక్నాలజీ మేళా, దసరా మేళా, దీపావళి మేళా, సంక్రాంతి మేళా, కూరగాయల మేళా, బట్టల మేళా, బస్టాండ్ల మేళా, ఓ ఇట్లా దునియా తీర్ల మేళాలు ఉంటాయని మనందరికీ ఎరుకున్న ముచ్చట్ని. అయితే గా మధ్యప్రదేశ్ వార్ధ సిటీలా దయ్యాలు భూతాల మేళ జరుగుతుందో అల్లా వేల కొద్ది దయ్యాలు భూతాలన్నీ ఒక్కతాన చేరుతాయట. అరే గట్ల చూస్తారు నమ్ముతలేరా? కాలేడు చూసిరా పోర్రి. చూసిరా ఎట్లా నడుస్తుందో దయ్యాలు భూతాల మేళ అంటే డైరెక్ట్గా అవపడి మనుషుల రూపంలోనే ఉంటాయి. అదే దయ్యం పట్టిందా భూతం పట్టిందా పిశాచి పట్టిందా అంటారు చూడు, గదన్నట్టు వీళ్ళంతా అదే బాబతోళ్ళు అన్నట్టు. వందలు కాదు వేల మంది ఒక్కతాన్ని పోయారు, అందుకే మేళ అని పెట్టిరు. మొన్న అమాస నాడు పొద్దుకి జరిగింది ఇది. మధ్యప్రదేశ్ రాష్ట్రం హార్దాపట్నం అవతల నర్మదా నది కాడ ప్రతి ఏడాది ఇట్టనే జరుగుతుందట. అటు దయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళంతా వస్తే ఇక వాటిని వదిలిస్తేందుకు మంత్రగాళ్ళు వచ్చి పూజలు చేసి పొగలేసి మంత్రాలు చదివి పట్టిన దయ్యాలను భూతాలను ఇడవగొట్టి నది నీళ్ళల్లో తానాలు చేపిస్తారు. ఇట్లా ఈడికొచ్చిర్రంటే ఎంతటి సీనియర్ మోస్ట్ దయ్యమైనా ఎంత ఎక్స్పర్ట్ భూతమైనా సరే దెబ్బకే ఇడిచిపెట్టి పోతుందని నమ్మకం అంట. అందుకే ఎక్కడెక్కడికి ఏలి వచ్చి పట్టిన దుష్ట శక్తులను ఇక్కడ ఇడిచిపెట్టించుకొని పోతుంటారు. అయినా అసలు దయ్యాలు భూతాలు ఉంటాయంటేనే నమ్మరు. అసంటిది దయ్యాల భూతాల మేలానే చేస్తున్నారు ఇక్కడ అంటే చూడురిగా. ఇవాళ నమ్మకాలు వాళ్ళయి. ఉండయని కొందరంటారు, ఉంటాయని ఇంకొందరు అంటారు. ఎట్లయితే దయ్యాలుంటే వాటి పీడ ఇరగడయ్యే మేళాలు కూడా ఉంటాయి కాబట్టి లెక్క సరిపోతుంది కదా.